నెల వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. సంవత్సరం మొత్తంలో 12 నెలలు ఉన్నా కేవలం ఆగస్టు అంటేనే రాజకీయాలు భయపడుతున్నాయి. ఆగస్టు వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? ఆగస్టు నెలలో 2 సార్లు అన్న ఎన్టీఆర్ కి వచ్చిన గండం ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఈ గాసిప్ విపరీతంగా ఎందుకు షికారు చేస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ని ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ తెగ హడావిడి ఎందుకు చేస్తుంది? కోమటిరెడ్డి వ్యాఖ్యలు వెనుక మతలబేంటి? సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు గండం అంటున్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలో నిజమెంత? రేవంత్ కుర్చీ లాగేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. భట్టి ఉండగా కోమటిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అధికార పక్షాన్ని ఆత్మరక్షలోకి నెట్టేసేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం. ఆగస్టు నెలలో ఎన్టీఆర్కు 2 సార్లు పదవీ గండం. ఆగస్టు నెలలోనే కాంగ్రెస్కు గడ్డు పరిస్థితులు. ఆగస్టు అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు ప్రత్యేకమైన నెల. ఏడాదిలో 12 నెలలు ఉండగా ఆగస్టు వచ్చిందంటే చాలు పాలకులు ఉలిక్కి పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా 2 సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గండం ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఆగస్టు వచ్చిందంటే రాజకీయాల్లో ఏదో ఒక టాపిక్ హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ లేకపోయినా ఆగస్టు గండంపై ఏటా ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంటుంది. ఈ నెలలో ఏదో ఒక కుంభకోణం వెలుగు చూడటము, అధికారంలో ఉన్న నేతల విషయాల్లో వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కూడా అడపాదడపా ఆగస్టు అనుభవాలను కూడా చవిచూసిందనే చెప్పవచ్చు. దీంతో ఆగస్టుకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఇక ఇప్పుడు కూడా ఆగస్టు నెలలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుందంటూ మంత్రి కోమటిరెడ్డిని తెరపైకి తెస్తుంది గులాబీ పార్టీ. ఆగస్టు గండానికి లింకు పెట్టి కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టుపై చర్చకు దారితీస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లగానే రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు తాను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సీఎం అమెరికాలో ఉండగా నల్గొండ, ఖమ్మం మంత్రులు ఆయన కుర్చీ లాగేస్తారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడం, తన వ్యాఖ్యలకు ఆగస్టు గండాలను ఉదహరిస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. 12 రోజుల పాటు అమెరికాలో సీఎం ఉండనున్నారు. ఈ 12 రోజులు రాష్ట్ర పాలనా వ్యవహారాలను డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క చూడాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్న భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నారు. అయితే సీఎం విదేశాలకు వెళుతూ ఉండడంతో తాను రాష్ట్ర రాజకీయాలను, పాలనా వ్యవహారాలను చూసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడటాన్ని బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా మార్చుకుంటోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగి అధికార పక్షాన్ని ఆత్మరక్షలోకి నెట్టేసేలా కోమటిరెడ్డి మాటలు చుట్టూ ఊహాగానాలు వండి వారుస్తోంది. అసలే ఆగస్టు, పైగా ఆసక్తికరమైన రాజకీయాలు రెండూ కలిసి రావడంతో పొలిటికల్ సర్కిల్లో ఇదొక ఇప్పుడు హాట్ డిబేట్గా మారిపోయింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా చాకచక్యంగా వాడుకొని పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని చూడటమే పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.